సో హై బ్రదర్, మీ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్, కడప పల్లి పైడి కాల్వ. ఏం లేదు బ్రదర్, మీ పేరు ఏమన్నారు? పవన్. ఒక 10-15 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో కడప ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు యాజ్ అ యూత్గా? కన్ఫామ్గా జగన్. ఏమన్నా జగన్ ఏంది? జగన్ 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 ఎందుకు జగన్? ఎందుకు జగన్ అంటే మార్పు రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తను రావాలి, తను ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో ఉన్నాడు కాబట్టి చాలా రోజుల నుంచి కసిగా ఉన్నాడు. ఏదో అందులోనూ యూత్గా కొంచెం ఐకాన్, అందరికీ యూత్ ఐకాన్గా ఉన్నాడు అందులోనూ. సో ఏదో చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అందరు కూడా. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చేసి అజ్మత్ బాషా. ఆయన ఎట్లుంది? ఆయన పనితీరు ఎట్లుంది? ఈసారి కూడా మీరు ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే గెలిపించుకుంటారా? 100కి 101% వస్తాడు అమ్జద్ బాషా, దాంట్లో ఏం డౌట్ ఇలా. కళ్ళు మూసుకొని ఆయన ఇంట్లో పడుకునే కానీ బేసేది జగన్కి ఓటు, దాంట్లో ఏం మీరు డౌట్ పడాల్సిన అవసరం లే. ఇంకో నెక్స్ట్ వచ్చేసి జగనే కావాలా. ఎందుకంటే చంద్రబాబుది పరిపాలన చూసాం, ఇంకా జగన్ది చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా మాదిరిగా ప్రెసిడెంట్ 2 సార్లే కావాల్సింది అక్కడ. ఇక్కడ దానికోసం మారుస్తా అంటే మనిషి ఆలోచన మారుతుంది, మన డెవలప్మెంట్ అనేది మారుతుంది. ఒకటి చెప్పండి. నేను అడుగుతూ బాగా మంచి అన్నారు, మీరు మార్పు రావాలన్నారు. 5 సంవత్సరాలు మీరు మార్పు డిసైడ్ చేయగలుగుతారా? అక్కడ కేసీఆర్ గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు, సెకండ్ టైం కూడా మన ఆయన గెలిచినాడు తెలంగాణలో. సరే సార్, పిల్లోడు పుట్టాడు, పుట్టుతూనే పెరుగుతాడా? 5 సంవత్సరాలు ఇస్తాం, మళ్ళీ ఇంకో 5 సంవత్సరం మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలా. దాంతో డెవలప్మెంట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చినారు, అక్కడ అంతా బాగా చేసినారు. ఇక్కడ ఏం చేయలేదు మన కడప జిల్లాకి. ఏమంటే సీసీ రోడ్లు ఒకటి వేపించినాడు, వేరేది ఏమైనా మార్పు ఉండదా? ఆడ స్టీల్ ప్లాంట్ అని వేసినారు. స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వేయాలా? ఒక 3 సంవత్సరాల కిందట పని చేయాల్సింది. ఇప్పుడు 2 నెలల ముందు వచ్చి నేను స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ చేస్తున్నానంటే పరిపాలన ఇప్పుడు దిగిపోతుంది, గవర్నమెంట్ దిగిపోతుంది. 2 నెలల్లో దిగిపోయేటప్పుడు ఎవరైనా వచ్చి ఓపెనింగ్ చేశారా? 3 సంవత్సరాల ముందు చేయాల్సింది ఆ పని. ఇప్పుడు వచ్చి 2 నెలల కింద చేస్తున్నారు. మీకు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా? అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అమరావతిలో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? నేను అమరావతి కూడా తిరిగినాను. అమరావతిలో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? ఆడ కంప చెట్లు ఉంటే కంప చెట్లలో తీసుకొని పోయి అపార్ట్మెంట్లు కట్టంటారు. ఏమంటే సివిల్స్ వచ్చి పైనుంచి ఇండస్ట్రియల్స్ వచ్చి ఆడికి వచ్చి ఊరికే ప్రైవేట్గా ఒక లాడ్జ్కి పోతాం కదా మేము, గుడ్డల చేతిలో పట్టుకొని ఎట్లా పోతాం, అట్లా పట్టుకొని వచ్చి వాళ్ళు చేయాలనేసి చేస్తూ ఉన్నారు. ఆడ అంతా చేసినారు. ఈడ ఎవరు చేయాలా? ఈడ అంటే మీకు ఈడ ఓట్లు పడాలంటే బేరా మీరు చేరా డెవలప్మెంట్ చేస్తేనే కదా అంతా. ఒక అమ్మకి 4 కొడుకులు ఉంటారు, ఒక అమ్మ నలుగురికి 4 రకాలు చూడదు, అందరికీ ఒకటే సమానంగా చూస్తుంది. వానికి అన్నం పెట్ట. కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి అభివృద్ధి చేయకపోతున్నాడా? కర్మమోహన్ రెడ్డి అది చెప్పడం లేదు. కడపది జగన్, కడపది రాజశేఖర రెడ్డి అది చెప్పడం లేదు. ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు కడపకి డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు, మీరు అదే అంటున్నారు కదా? అంటారంటే మీరు వచ్చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు 8 నెలలు ఉండారు చంద్రబాబు నాయుడు గారు. 6 సార్లు వచ్చినారు కడపకి, 6 సార్లు వచ్చినారు. ఏడైనా తీసుకొని వచ్చి ఆడ ఒకటి చిన్నది ఏమన్నా ఫ్యాక్టరీ వేస్తే కడపలో బీటెక్లు చదివిన వాళ్ళు, ఎంబీఏలు చదివిన వాళ్ళు చాలా మంది. నేను చెప్పకూడదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి నాకు అంతా సిగ్గు వస్తుంది, నేనేం చెప్పకూడదు దానికోసం. అవును చెప్తాను కదా, నేనేం చదవలేదు. ఎందుకంటే నేను చదివింది చెప్తే చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతారు, దానికోసం నేనేం చదవలేదు. దానికోసం చెప్తాడా. నేనేమన్నా చదువుకున్నాను ఆ పని చేస్తున్నానంటే మీరు కూడా నవ్వుతారు. దానికోసం నేనేం చెప్పదు. బ్రదర్ మీరు యూత్ అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను నేను. యూత్ అంటే మీరు దేశాన్ని రాజకీయ ఏవాలో మీరు ఎవరు కావాలో అనేది డిసైడ్ చేసేది మీరు కాబట్టి నేను అందుకే అడుగుతున్నాను. ఏం లేదు, మీకు ఎందుకు చంద్రబాబు నాయుడు పాలన 5 సంవత్సరాలు మీకు ఎందుకు అభివృద్ధి కనపడలేదా? రుణమాఫీ చేసినాడు, నిరుద్యోగులకు మీలాంటి వాళ్ళకి 4,000 ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారు. మీకు చేశారా? మీకేమన్నా రుణమాఫీ చేశారా? మేము ఇక్కడ పర్సన్ కాదు, మేము తెలంగాణ వాళ్ళం. మీరు తెలంగాణ వాళ్ళ? తెలంగాణలో కేసీఆర్ చేసి ఉంటాడు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు కంటే 100కి 100% కేసీఆర్ మేలు. మళ్ళీ చెప్పండి. చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ 100కి 100 ఇంకా ఎక్కువనే. 100కి వేయచ్చు, దానికి ఏది ఏంలా, దాంట్లో మార్పు ఏంలా. 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి లేదా? మీకు కడపలో చేస్తే కాదు సార్, కడపలో చేసింది చూపించండి మీరు. అది యాడ్నో అమరావతిలో చేసినాడు, ఆడ యాడ్నో కంప చెట్లు సార్. రోడ్లు నీట్గానే ఉంటుంది. మోడీ స్వచ్ఛ భారత్ అని తీసినాడు, నీట్గా ఉండాలనేసి తీసినాడు స్వచ్ఛ భారత్. వేరే ప్రకారంగా ఏం తీయలేదు. చేసినారు.
ఏమి పెద్ద మనిషి అని వేసాము ఓటు, ఆయన కూడా చేశాడు. ఏమి నేను నాకు తప్పు పట్టడం లేదు. ఏమంటే ఇంకోరికి అవకాశం ఇవ్వాలా, మార్పు ఇవ్వాలా. ఒక కొత్త రాష్ట్రంకి ముందుకు తీసుకొని పోయినాడు, వచ్చే లెక్కల్లో ముందుకు తీసుకొని పోయినాడు. ఒక నాయన వచ్చేసి నేను చిన్న మాట చెప్తా చూడండి సార్. ఒక నాయన ఒకడికి పెళ్లి చేశాడు, చేస్తేనే పెళ్లి చేసుకుంటే నేను పక్కన పొరాన్ని దొబ్బేసినట్టు మనకు సోనియా గాంధీ దొబ్బేసి ఉంటే దీనికి రాష్ట్రంకి ముందుకు తీసుకొని పోయినాడు. నేను కాదు అని చెప్పడంలే, చంద్రబాబు నాయుడు తప్పు మనిషి అని నేను చెప్పడం లేదు. మీకేమంటానా అంటే కొత్త వాళ్ళకి మేము ఒకసారి అవకాశం ఇవ్వాలా, ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాము. మీరు నాకే చంద్రబాబు నాయుడు ఈసారి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు సార్ నేను చెప్తాను కదా సార్, అది వచ్చేసి ప్రజలు వేస్తారు ఓటు. ఈడ అయితే కడపలో అంజద్ బాషా తప్పక వేరే వాళ్ళు ఎవరు రారు సార్. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే సార్. పేరు? నా పేరు సలాద్దీన్ సార్. బాగా మాట్లాడు బ్రదర్. ఇంతకు బ్రదరా మీరు ఇంజము చెప్పారు లోకల్ ఎమ్మెల్యే వచ్చేసి మీ భాష అని చెప్పేసి, మరి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అండి, కన్ఫర్మ్ జగన్ సార్. ఇది రాయలసీమ అని నేను చెప్పడం లేదు సార్. మేము వచ్చేసి మీకు ఇందాక చెప్పినాను, ముందు వచ్చేసి జార్జ్ బుష్ ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత ఒబామా వచ్చినారు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. నాకు పేరు రాదు రొంతా, అందుకే చెప్తాడా. మీరు అన్నట్టు మీరు చదువుకోలేకపోయినా కూడా మీరు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి బ్రదర్. ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా మార్పు కోసమే చూస్తున్నారు. కంపల్సరీగా జగన్ రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ. స్వర్ణలత గారు కడప నమ్మిది చెన్నూరు కడప పక్కన చెన్నూరు. అంటే ఇదే నియోజకవర్గం కదా. ఏం లేదమ్మా, 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ. అవును, జగన్ అన్ని విధాలుగా మాకు ఉపయోగపడతాడని. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది. అవును, జగన్మోహన్ రెడ్డి చూసి మీరు ఇక్కడ ఓట్లు వేస్తారా? అవును, రాజశేఖర రెడ్డి గారిని చూసి వేస్తాం. రాజశేఖర రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు వీర అభిమానులు అనుకుంటా. అవును, మీ జిల్లా వాసి అని చెప్పేసి. అవును. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు, మరి ఈసారి పక్కా అవుతాడు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏది మీ నియోజకవర్గం కానీ మీరు మీ కడప కానీ ఏం చేయలేడా? చేస్తారు, ఎందుకు చేయరు? మరి చేసినా కూడా మీరు చంద్రబాబు నాయుడు కాదని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? అయినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. ఏది ఏమైనా మీకు జగన్మోహన్ రెడ్డి కావాలి. ఇప్పుడు చేస్తాడు, ఇంకా చేస్తాడు ఖచ్చితంగా. ఓకే అమ్మా. గంగాభవన్ గారు, ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్. మీరు ఓటేస్తారు కదమ్మా, ఇప్పుడు ఈ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పడానికి మీరు ఏ పార్టీకి? జస్ట్ పల్స్ పోలియో ఇది చెప్పండి. జగన్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.